కెనరా బ్యాంక్ బ్రాంచ్లో భారీ చోరీ జరిగింది. సెలవులు కావడంతో సిబ్బంది తాళం వేసి వెళ్లడంతో దోపిడీకి పాల్పడ్డారు. ఏకంగా 59 కిలోల బంగారం చోరీ జరిగినట్టు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కర్ణాటక విజయపురి జిల్లాలోని మంగోలిలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మే 24-25 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో మంగోలి కెనరా బ్యాంక్ శాఖను మూసివేశారు. మే 23వ తేదీ సాయంత్రం సిబ్బంది బ్యాంకును భద్రంగా మూసి తాళం వేసి ఇంటికి వెళ్లారు. తిరిగి మే 26వ తేదీన బ్యాంకు తెరిచేందుకు వచ్చిన ప్యూన్ బ్యాంకు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి షాక్ అయ్యారు. వెంటనే ఆయన బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుట్న బ్యాంకుకు చేరుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాంక్ సిబ్బంది లోపలికి వెళ్లి పరిశీలించగా బంగారం చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు. విజయపుర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ బి నింబర్గి ఈ దోపిడీని ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన తనిఖీ చేసిన తర్వాత దొంగలు బ్యాంకులకు చొరబడి దోపిడీకి పాల్పడినట్లు తేలింది. దోచుకున్న సొత్తును బ్యాంక్ అధికారులు అంచనా వేయగా 59 కిలోల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారని తెలిపారు. ఈ బంగారం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఇటీవల జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీల్లో ఒకటిగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మే 24-25 తేదీల మధ్యరాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చోరీకి గురైన బంగారం బ్యాంకు సొంత ఆస్తి కాదని, వినియోగదారులు బంగారు రుణాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆభరణాలని ఎస్పీ నింబర్గి స్పష్టం చేశారు. ఈ ఘటనతో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.